సపోర్ట్ వెక్టర్ మిషన్ చూద్దాం. దీన్ని SVM కూడా అనొచ్చు. ఇది మోస్ట్ పాపులర్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గోరిథం అనమాట. సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గోరిథం అంటే ఏంటంటే మన దగ్గర లేబుల్ డేటా ఉంటుంది అనమాట. లేబుల్ డేటాతోని మిషన్ని ట్రైన్ చేస్తాం. లేబుల్ డేటా అంటే ఏంటంటే ఇన్పుట్ ఉంటుంది, దాని కరస్పాండింగ్ అవుట్పుట్ ఉంటుంది. ఆ లేబుల్ డేటాతోనే ఆ మిషన్ని ట్రైన్ చేసి ఆ కొత్త డేటా ఇచ్చినప్పుడు ನಾವು ఎట్లా ఇస్తుంది ప్రిడిక్షన్ అనేది చూస్తాం. దాన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటారు. అన్సూపర్వైజ్డ్ అంటే అన్లేబుల్ డేటా ఉంటుంది. అన్లేబుల్ డేటా అంటే ఇన్పుట్స్ ఉంటాయి కానీ దానికి కరస్పాండింగ్ అవుట్పుట్స్ ఏమి ఉండవు, అట్లా అనమాట. సో ఈ SVM అనేది సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే లేబుల్ డేటా పైన పనిచేస్తుంది. లేబుల్ డేటా అంటే ఇన్పుట్స్ ఉంటాయి, దాని కరస్పాండింగ్ అవుట్పుట్స్ ఉంటాయి. దాని అనే డేటాతోని మిషన్ ట్రైన్ చేసినాక ప్రిడిక్షన్స్ చెక్ చేస్తాం, అట్లా అనమాట. ఇది సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గోరిథం. అక్కడ అర్థమైంది కదా. ఇది దేనికి వాడతారంటే క్లాసిఫికేషన్కి కానీ రిగ్రెషన్ ప్రాబ్లమ్స్కి వాడతాడు. క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఇక్కడ డిస్ట్రిక్ట్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మేల్ ఆర్ ఫీమేల్ అట్లా కరెక్ట్ క్లాసిఫికేషన్, ఇప్పుడు స్పామ్ ఆర్ నాట్ స్పామ్. సో ఎప్పుడైతే నీకు డిస్ట్రిక్ట్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయో దాన్ని క్లాసిఫికేషన్ అని చెప్పొచ్చు నువ్వు. రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ అంటే ఏ ప్రాబ్లమ్స్ అంటే టార్గెట్ వేరియబుల్ ఉంటుంది, కంటిన్యూస్ వాల్యూ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రిడిక్ట్ ద ఇంక్రీజింగ్ శాలరీ ఆఫ్ ఎన్ ఎంప్లాయ్ బేస్డ్ ఆన్ ఇట్స్ పాస్ట్. ఇంక్రీజింగ్ శాలరీ అనేది ఒక కంటిన్యూస్ వేరియబుల్ కదా. సో ఆ కంటిన్యూస్ వేరియబుల్ని ప్రిడిక్ట్ చేస్తుంది ఎలా, రిగ్రెషన్ వాడి. సో బేస్డ్ ఆన్ ఇట్స్ పాస్ట్ పర్ఫార్మెన్స్. ఇది రిగ్రెషన్ ప్రాబ్లమ్స్, క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ అంటే అవి. ఇలాంటి క్లాసిఫికేషన్ రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గోరిథం అయిన SVM సపోర్ట్ వెక్టర్ మిషన్ వాడతాం. ఇది దీని యొక్క ఇంట్రడక్షన్. ఇది అయినప్పటికీ ప్రైమరీగా క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్కి యూజ్ చేస్తారు మిషన్ లెర్నింగ్లో. దీని గోల్ ఏంటిది, బెస్ట్ లైన్, క్రియేట్ ద బెస్ట్ లైన్ ఆర్ ద డిసిజన్ బౌండరీ దట్ కెన్ సెగ్రేట్ n dimensional space into classes so that we can easily put the new data point in the correct category in the future. ఇప్పుడు క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్కి మ్యాక్సిమం వరకు యూజ్ చేస్తారు SVMని, సపోర్ట్ వెక్టర్ మిషన్ని. ఏం చేస్తుంది, ఇది ఫస్ట్ బెస్ట్ లైన్ని డ్రా చేస్తుంది, అంటే దాన్ని డిసిజన్ బౌండరీ అనొచ్చు. అయితే ఇప్పుడు సపోజ్ 2 క్లాసెస్ ఉన్నాకో ఆ 2 క్లాసెస్ మిడిల్లో బెస్ట్ లైన్ని ఇట్లా డ్రా చేసుకుంటుంది. అది చేసి చాలా డివైడ్ చేసినాకో 2 క్లాసెస్ని, అప్పుడు కొత్త డేటా వస్తుంది. దాన్ని ఎక్కడ ఈ 2 అటు సైడ్ క్లాస్ అయినా ఇటు సైడ్ క్లాస్ అయినా ఈజీగా ప్లేస్ చేయొచ్చు ఫ్యూచర్లో వచ్చే డేటా పాయింట్ని, అలా అనమాట. అయితే బెస్ట్ డిసిషన్ బౌండరీ గీస్తుందో, ఈ బెస్ట్ లైన్ గీస్తుంది చూసినా, ఆ బెస్ట్ డిసిషన్ బౌండరీని హైపర్ ప్లేన్ అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఇది మనకి ఇచ్చిన ఇన్పుట్ డేటా లైను ఇలా అయినా గీసుకోవచ్చు, ఇలా అయినా గీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, స్ట్రైట్ లైన్ ఇలా అయినా గీసుకోవచ్చు, ఇలా అయినా గీసుకోవచ్చు. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ లైనో దాన్ని హైపర్ ప్లేన్ అంటారు. సో మల్టిపుల్ లైన్స్ మనం డ్రా చేస్తాం క్లాసెస్ని సెగ్రిగేట్ చేయడానికి n dimensional స్పేస్లో. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద బెస్ట్ డిసిషన్ బౌండరీ దట్ హెల్ప్స్ టు క్లాసిఫై దమ్. సో ఈ 2 లైన్స్లో ఏదైతే బెస్ట్ రెండింటిని డివైడ్ చేస్తారో క్లాసిఫై బెస్ట్ డిసిషన్ బౌండరీని క్లాసిఫై డేటా పాయింట్స్ని క్లాసిఫై చేసే బెస్ట్ బౌండరీని సెలెక్ట్ చేసుకోవాలి. అదే బెస్ట్ బౌండరీని హైపర్ ప్లేన్ అంటారు సూపర్ వెక్టర్ విషయంలో. ఓకేనా. ఒకవేళ మనకి హైపర్ ప్లేన్ డిపెండ్స్ ఆన్ ద ఫీచర్స్ ప్రజెంట్ ఇన్ ద. ఒకవేళ 2 ఫీచర్స్ ఉన్నాకో వీ కెన్ గో విత్ ద స్ట్రేట్ లైన్తోని మనం అయిపోతుంది హైపర్ ప్లేన్ అనేది. ఇది హైపర్ ప్లేన్ స్ట్రేట్ లైన్ ఉంటుంది. ఒకవేళ డేటా సెట్లో కేవలం 2 ఫీచర్స్ ఉన్నాకో, ఇక్కడ నాకు స్క్వేర్స్ అండ్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి 2 ఫీచర్స్ కాబట్టి స్ట్రేట్ లైన్తోనే అయిపోయింది. ఒకవేళ మోర్ దెన్ 2 ఫీచర్స్ ఉన్నాకో, డేటా సెట్లో 3 ఫీచర్స్ ఉన్నాకో, అప్పుడు హైపర్ ప్లేన్ విల్ బి 2 dimensional ప్లేన్ అనేది ఉంటుంది. ఓకేనా. వి ఆల్వేస్ క్రియేట్ హైపర్ ప్లేన్. ఇంకొకటి ఇప్పుడు ఇది బ్లాక్ లైన్లో వేసాను, ఇది హైపర్ ప్లేన్ అయినాకో ఏదైతే ఇది క్లోజెస్ట్ పాయింట్, ఇప్పుడు సర్కిల్ దీనికి క్లోజెస్ట్, ఇక్కడ ఇంకో స్క్వేర్ ఉంది అనుకున్నాం, ఈ స్క్వేర్ అని దీనికి క్లోజెస్ట్. సో ఈ రెండు పాయింట్స్ని ఏదైతే బౌండరీకి క్లోజ్ ఉన్న డేటా పాయింట్స్ని సపోర్ట్ వెక్టర్స్ అంటారు. ఓకే, అది ఇక్కడ రాష్ట్రం. సో వీ ఆల్వేస్ క్రియేట్ అన్ హైపర్ ప్లేన్ దట్ యాజ్ ద మ్యాక్సిమం మార్జిన్ విచ్ మీన్స్ ద మ్యాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ ద డేటా పాయింట్స్. ఓకే, అది మీకు కొంచెం ముందుకెళ్తే అర్థమవుతుంది లీనియర్ SVMలో లైన్ ఎట్లా తీసుకోవాలని, ఏ లైన్ తీసుకోవాలని. ఓకే, ద డేటా పాయింట్స్ ఆర్ వెక్టర్స్ దట్ ఆర్ క్లోజెస్ట్ టు ద హైపర్ ప్లేన్ అండ్ విచ్ ఎఫెక్ట్స్ ద పొజిషన్ ఆఫ్ ద హైపర్ ప్లేన్ ఆర్ టర్మ్డ్ యాజ్ ద సపోర్ట్ వెక్టర్స్. చూడండి, ఈ పాయింట్ క్లోజ్గా ఉంది ఈ లైన్కి, అండ్ ఇది కూడా క్లోజ్గా ఉంది ఈ లైన్కి. సో ఈ ఏదైతే క్లోజ్గా ఉంటాయో ఆ హైపర్ ప్లేన్కి, ఆ డిసిషన్ బౌండరీకి, దాన్ని సపోర్ట్ వెక్టర్స్ అంటారు. Since those vectors support the hyperplane, hence called as ఎందుకు దీన్ని సపోర్ట్ వెక్టర్స్ అంటున్నా అంటే బేస్డ్ ఆన్ దిస్ లైన్సే కదా, ఆ లైన్ని మనము ఆ రెండు
ఈ రెండు డేటా పాయింట్స్ ఆ లైన్ని సపోర్ట్ చేస్తున్నాయి హైపర్ ప్లేన్, అందుకే దీన్ని సపోర్ట్ వెక్టర్స్ అంటున్నారు. సో ఎస్విఎం సపోర్ట్ వెక్టర్ మిషన్స్ 2 టైప్స్ ఉంటాయి, లీనియర్ ఎస్విఎం, నాన్ లీనియర్ ఎస్విఎం. లీనియర్ ఎస్విఎంలో ఏం చేస్తారంటే అయితే 2 క్లాసులు వచ్చిన ఒక డేటా దానికి కేవలం ఒక స్ట్రేట్ లైన్తో మనం సపరేట్ చేయొచ్చు, విచ్ మీన్స్ ద డేటా సెట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 క్లాసెస్ యూజింగ్ స్ట్రేట్ లైన్. స్ట్రేట్ లైన్ వాడి రెండింటిని సపరేట్ చేయొచ్చు, దాన్ని లీనియర్ ఎస్విఎం అంటారు. సచ్ డేటా ఈజ్ టర్మ్డ్ యాజ్ అ లీనియర్ సపరేబుల్ డేటా. అలాంటి డేటా ఏటి డేటా ఒక సింగిల్ లైన్తోని స్ట్రేట్ లైన్తోని ఇట్లా స్ట్రేట్ లైన్తో మనం సపరేట్ చేయగలిగితే దాన్ని లీనియర్ ఎస్విఎం అంటారు. వచ్చిన డేటా ఉన్న దాన్ని లీనియర్ డేటా అంటారు. దీన్ని లీనియర్ ఎస్విఎం క్లాసిఫైయర్ అంటారు. ఇప్పుడు చూడండి, నాకు వచ్చిన డేటా ఇది స్టార్స్ అండ్ సర్కిల్స్ ఉన్నాయి, 2 క్లాసెస్ ఉన్నాయి. నేను కేవలం ఒక సింగిల్ లైన్తోని 2 క్లాసెస్ని నేను సపరేట్ చేసిన, ఇక్కడైనా గీయచ్చు, ఇక్కడైనా గీయచ్చు. సో ఇప్పుడు నేను డి లైన్ని చూస్ చేసుకోవాలి, బి లైన్ని చూస్ చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే మనము ఇట్లా బి లైన్ ఉంది కదా, బి లైన్కి ఇట్లా ప్యారలల్ లైన్ గీస్తాం, అట్లనే డి లైన్ కూడా ఇట్లా ప్యారలల్ లైన్స్ గీస్తాం. అప్పుడు ఈ డీకి లైన్ గీసినాం ప్యారలల్ లైన్స్, ఈ డిస్టెన్స్ని ఇప్పుడు బీ కూడా ప్యారలల్ లైన్ గీసినాం కదా, డీకి డిస్టెన్స్ని రెండింటిని క్యాలిక్యులేట్. సో దేదైతే డిస్టెన్స్ మ్యాక్సిమం ఉంటుందో ద వన్ విచ్ గివ్స్ ద మ్యాక్సిమం మార్జిన్ కన్స్టెంట్. సో ఇది నాకు మ్యాక్సిమం మార్జిన్ ఇస్తుంది. సో ఈ మ్యాక్సిమం మార్జిన్ ఏదైతే ఇస్తుందో 2 ప్యారలల్ లైన్స్ గీసినప్పుడు ఈ 2 స్ట్రైట్ లైన్స్కి ఇది నాకు మ్యాక్సిమం మార్జిన్ ఇస్తుంది. సో దాన్ని కన్సిడర్ చేస్తే బీ ఈజ్ ద హైపర్ ప్లేన్ ఫర్ దిస్ ఎస్విఎం అట్లా అనమాట. ఆ ప్యారలల్ లైన్స్ ఎట్లా గీస్తామంటే ఇప్పుడు ఇది ఈ వెక్టర్ కదా, ఇది దీనికి ఒక వెక్టర్, దీనికి ఇట్లా ప్యారలల్ లైన్ గీస్తాం, ఇది స్టార్ ఇట్లా. సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఇట్లా ఏటే డాటా పాయింట్ ఉంటుందో డాటా పాయింట్ పట్టుకొని దానికి ప్యారలల్ లైన్స్ ఇట్లా గీస్తాం, ఆ స్ట్రైట్ లైన్కి ఇట్లా గీస్తాం. ఆ రెండిట్లో ఈ 2 ప్యారలల్ లైన్స్ గీసినాక ఈ 2 స్ట్రైట్ లైన్స్ తీసుకుంటావు. ఫస్ట్ స్ట్రైట్ లైన్స్తోని ఏవైతే డాటా పాయింట్స్ నువ్వు సపరేట్ చేయగలిగితే దాన్ని లీనియర్ డేటా అంటారు. నువ్వు అట్లా ఒక స్ట్రైట్ లైన్తో నువ్వు ఇట్లా క్లాసిఫై చేయగలిగితే దాన్ని లీనియర్ ఎస్విఎం కిందకి వస్తుంది. సో ఇప్పుడు 2 స్ట్రైట్ లైన్స్ తీసుకుంటే ఒకవేళ అందులో ఏది బెస్ట్ అని చూస్ చేసుకోవాలంటే అట్లాంటి సిచ్యువేషన్లో ఇట్లా ప్యారలల్ లైన్స్ తీసుకొని దేనికైతే ఎక్కువ మార్జిన్ డిస్టెన్స్ ఉంటుందో అదే బెస్ట్ టైప్ ఆఫ్ లైన్. సో బీకి ఎక్కువ మార్జిన్ డిస్టెన్స్ ఉంది కాబట్టి బీ ఈజ్ ద బెస్ట్, అందుకే బీ లైన్ని కన్సిడర్ చేసుకుంటారు. దీన్ని లీనియర్ ఎస్విఎం అంటారు. ఓకే, ఇక నాన్ లీనియర్ అంటే ఇక్కడ నాకు ఇట్లా డేటా వస్తుంది, నాన్ లీనియర్ డేటా అనొచ్చు దీన్ని. ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ సింగిల్ లైన్ గీసుకున్నానుకో నేను ఆ డేటా నేను క్లాసిఫై చేయలేను. ఇప్పుడు నేను ఇక్కడ సింగిల్ లైన్ గీసుకున్నానుకో సర్కిల్స్ ఉంటాయి, ట్రయాంగిల్స్ ఉంటాయి, ఇటు సైడ్ గీసుకున్న సర్కిల్స్ అండ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. నేను సింగిల్ లైన్తో నేను డాటాని క్లాసిఫై చేయలేకపోతే దాన్ని నాన్ లీనియర్ ఎస్విఎం కిందకి వస్తుంది. సో నేను ఏం చేయాలి, ఏది నాన్ లీనియర్ డేటా ఉన్నో నేను లీనియర్కి కన్వర్ట్ చేయాలి. ఎట్లా కన్వర్ట్ చేస్తా, యూజింగ్ మ్యాపింగ్ ఫంక్షన్స్ వాడతాం. మ్యాపింగ్ ఫంక్షన్స్ వాడి ఈ నాన్ లీనియర్ డేటా ఏదైతే నాన్ లీనియర్ డేటా నా దగ్గర ఉందో దాన్ని లీనియర్ డేటాలకు కన్వర్ట్ చేసుకొని అప్పుడు నేను స్ట్రైట్ లైన్ గీస్తా. సో అయితే ఇప్పుడు ఏం చేయాలంటే నాన్ లీనియర్ ఎస్విఎం అంటే అర్థమైంది అయితే ఏదైతే డేటాని సింగిల్ లైన్తో మనం క్లాసిఫై చేయలేకపోతే స్ట్రైట్ లైన్తో దాన్ని నాన్ లీనియర్ ఎస్విఎం కిందకి వస్తుంది. సో అలాంటప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఉన్న నాన్ లీనియర్ డేటాని మ్యాపింగ్ ఫంక్షన్స్ వాడి లీనియర్ డేటాలకు కన్వర్ట్ చేస్తావు. ఇలా కన్వర్ట్ చేసి అప్పుడు స్ట్రైట్ లైన్ గీస్తే క్లాసిఫై అయిపోతాయి డేటా పాయింట్స్ అట్లా. సో నేను ఇక్కడ ఇప్పుడు z=x² + y² అని ఒక ఈ మ్యాపింగ్ ఫంక్షన్ వాడినా ఈ అన్ని డేటా పాయింట్స్ పైన అప్పుడు నాకు ఇట్లా వస్తుంది గ్రాఫ్. వచ్చినాక ఇక z అనే ఒక ఎక్స్ట్రా పాయింట్ వస్తుంది. ఇది వచ్చినాక నేను ఇట్లా స్ట్రైట్ లైన్ తీసుకుంటాను. స్ట్రైట్ లైన్ తీసుకున్నాక ఇప్పుడు ట్రయాంగిల్స్ అని అటు సైడ్ అయినాయి, సర్కిల్స్ అని ఇటు సైడ్ అయినాయి. సో నేను ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్తో ఆ డేటా పాయింట్స్ అన్ని రెండింటిని క్లాసిఫై చేసిన. సో ఇది నాకు అదిన బెస్ట్ హైపర్ ప్లేన్. దీన్ని నాన్ లీనియర్ ఎస్విఎం అంటారు. ఇది నాన్ లీనియర్ ఎస్విఎం, దాన్ని ఇలా లీనియర్గా కన్వర్ట్ చేసుకుంటాం మనం.